గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు జాస్మిన్కి రెహాన్కి చూడండి కర్రీ కలర్గా ఉంది. ఏంటి చూసుకున్నారా? ఏంటి చెప్పుకోండి చూద్దాం. అరటికాయ, క్యారెట్, ఇంకా చెప్పాలి ఇంకేంటో చూడండి. మిల్ మేకర్, అరటికాయ, క్యారెట్ ఫ్రై. చూసారా? ఇదేంటి ఎలా వండుతుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, పేదోళం కదా, కొద్ది కాయగూరలు మిగిలేయండి, అన్నీ కలిపి ఒక వెరైటీ డిష్ లాగా చేద్దామని చేశానండి. అదే స్పెషల్ డిష్ అయిపోయిందండి. మా రెహాన్కి నచ్చుతుందో లేదో తెలీదు, కానీ వాడు అరటికాయ ఫ్రై చేసి తెమ్మన్నాడండి. ఆ ఒక్క అరటికాయ ఫ్రై అయితే ఏం బాగుంటుందని అందులో క్యారెట్, తర్వాత మిల్ మేకర్, అరటికాయ కలిపానండి. ఇగోండి, ఈ 3 కాంబినేషన్లో ఫ్రై చేస్తున్నానండి. ఎవరు చేశారో లేదో నాకైతే తెలియదు. ఇది సఫియా స్పెషల్ అండి. అన్నీ ఇలాంటి పిచ్చి వంటలే వండుతుంది ఏంటా అనుకుంటారా, కానీ ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. కానీ పిల్లలు ఎందుకు వంటలు సరిగా తినట్లేదు అని అంటే, మనం ఎలా తింటున్నామంటే పెద్దలు తిన్న కారం, ఉప్పు పిల్లలకు కూడా మనం పెట్టేస్తున్నాం. కాబట్టి మనం తినిపించిన ఫుడ్ అయితే వదిలేసి అన్నం పారేస్తున్నారండి. అలా వదలకుండా ఉండాలంటే వాళ్ళు తినేటట్టుగా మనం చేయాలండి. ఉప్పు, కారం, అన్ని మసాలాలు అన్నీ తగ్గించాలండి. వాళ్ళు మనమే తినలేని పరిస్థితిలో ఉంటే మరి వాళ్ళు ఎలా తింటారండి? చిన్న బుజ్జి నోటితోని కారం మంటగా ఉంటుందండి. అందుకే కొంచెం కారం, కొంచెం ఉప్పు, పట్టెం రైస్ లాగా మనం కూడా వాళ్ళతో పాటు తింటే మనకు కూడా జబ్బులు ఉండవండి. అదే మనం పెద్దలు తిన్నట్టుగా కారం, ఉప్పు, మసాలాలు అన్నీ తింటే మరి పిల్లలకు కూడా తినలేరు, వాళ్ళకి కూడా అనారోగ్యం కలుగుతుంది. అందుకే మనం తినే ఫుడ్ వాళ్ళకి పెట్టకూడదు, వాళ్ళ ఫుడ్ మనం తింటే మనం ఆరోగ్యంగా ఉంటారని నా చిన్న కోరిక, మెసేజ్. మీరైతే వీలైతే పెద్దల ఫుడ్ పిల్లలు పెట్టకండి. పిల్లల ఫుడ్ పెద్దలు తినాలి. అప్పుడు మనం పిల్లల్లాగా యాక్టివ్గా హ్యాపీగా ఉంటామండి. నేనైతే ఎలాగో మేనేజ్ చేసి కర్రీ అయితే ఇలా చేస్తానండి. పిల్లడికి నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు. వాళ్ళకి ఇష్టమైన ఐటెం అయితే వేసాను. అరటికాయ అంటే మా బాబుకి ఇష్టం, క్యారెట్ అంటే మా పాపకి ఇష్టం, మిల్ మేకర్ అంటే అందరికీ ఇష్టం. కాబట్టి ఆ 3 సరిపోయేలాగా ఐటెం అనేది తయారు చేశానండి. బాగా ఫ్రై అవ్వాలండి, దగ్గరికి అయ్యి ఫ్రై చేస్తే ఈరోజు స్పెషల్ పప్పుచారు, ట్రిపుల్ కర్రీ. బాయ్.